ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. ప్రభువైన క్రీస్తు వారి నుండి, లోక రక్షకుని నుండి మనము వెలుగును పొందుకొని ఉన్నాము కనుక మన మాటలు, మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా లోకములోని వారికి వెలుగుగా ఉండాలి కానీ వారిని చెడగొట్టేవిగా ఉండకూడదు. వారి యొక్క ఆత్మదీపములు వెలిగించేవి వారముగా ఉండాలి. ఒక పట్టణం ఉన్నది, అది కొండ మీద ఉన్నది. ఆ గ్రామము, ఆ పట్టణము కొండ మీదనున్నది. ఆ కొండ మీదనున్నటువంటి ఆ యొక్క పట్టణము మనకు మన వెలుగుతో ఏమాత్రము మరుగై ఉండకూడదు. అనగా మనము దేవుని యొక్క వెలుగును పొందుకొని ఉన్నాము కనుక అట్టి వెలుగును, అట్టి జీవార్థమైనటువంటి జీవజలముల ఊటలను మనము దేవుని వాక్యము ఎక్కడికైతే వెళ్ళటం లేదో అక్కడికి వెళ్ళేటట్లుగా ఆ వెలుగును, దేవుని యొక్క వెలుగును మనము పంచిపెట్టాలి. మనుష్యులు మనము ఉన్నాము కదా, దీపమును వెలిగించి మంచము కిందనో, కుంచెము కిందనో, చాటునో దానిని పెట్టము కదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దీపమును వెలిగించి మనము ఇంటి వారందరికీ వెలుగు వచ్చేటట్లుగా ఆ దీపమును దీపస్తంభం మీదనే పెడతాము కదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము లోకమునకు వెలుగై ఉండాలి. దేవుడు మనలో తన ఆత్మ అనేటువంటి వెలుగును ఉంచి ఉన్నాడు కనుక ఇటు వెలుగును మనము అందరికీ పంచే విధముగా చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించేటట్లుగా, వారి కనులు తెరవబడేటట్లుగా, ప్రభువును నిశ్చయముగా చూసేటట్లుగా మనము అందరికీ మార్గదర్శకులుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రతి మనుష్యులు కూడా మన యొక్క మంచి క్రియలను, మంచి ప్రవర్తనను చూసి పరలోకమందున్నటువంటి మన తండ్రిని మహిమపరిచేటట్లుగా ఆ యొక్క మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశింప చేయాలి. అది ఎలా అంటే మన యొక్క ప్రవర్తన, మన తలంపులు, మన ఆలోచన దేవునికి ఇష్టముగా ఉండాలి. మనము ప్రతి విధమైనటువంటి సత్కార్యములు, మంచి కార్యములు చేయాలి. కాబట్టి అప్పుడు మనుషులు మనలను చూసిన వారు, ఇతను, ఈమె దేవుని బిడ్డ, వీరు యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నారు కనుక, ఆయన వెలుగును పొంది ఉన్నారు కనుక అట్టి వెలుగును మనలోనికి వచ్చేటట్లుగా వీరి వెలుగు మనలో ప్రకాశించుచున్నదని, మన తండ్రిని యేసుక్రీస్తును మహిమపరిచేటట్లుగా మన ప్రవర్తన, మన తలంపులు, మన నడవడిక, మన మాటలు ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము లోకమునకు వెలుగై ఉండాలి. ప్రతి విధమైనటువంటి ప్రతి చోటుకు కూడా ఇటు వెలుగును ప్రకాశింపచేసే వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి చాప్టర్ 5. Ye are the light of the world. A city situate on the top of a mountain cannot be hid. Praise the Lord. Nor do men light a lamp and put it under the
bushel, but upon the lampstand, and it shines for all who are in the house. Praise the Lord. Amen. Let your light thus shine before man, so that they may see your upright works, and glorify your Father who is in the heavens. Praise the Lord. Amen. Ye are the light of the world. A city situated on the top of a mountain cannot be hid. Praise the Lord. Amen.